ఏమైందిరా ఇంతసేపు చేసినావు ఫోన్ చేసినాక కూడా? ఇంతసేపు చేసినావు ఫోన్ చేసినాక? ఓరే రబ్బర్ తీసేసిర్రా మరి ఎగిరిపోయిందో తెలియదు. ఇది ఇప్పుడు ఏడ దొరుకుతుందో చూడాలి. మా శామ్ మా ట్రైనర్ మా స్మార్ట్ ఉంటాడుగా, ఆ మీసాలు కూడా మంచిగా గొరిగించుకుండు స్టైల్గా. నిజంగా నిజంగా లాస్ట్కి భాస్కర్ని కొట్టనిస్తాడు, ఎందుకంటే ప్లేట్లు ప్రేమేస్తాడు. మధ్యలో నేను కొట్టేసి లాస్ట్కి భాస్కర్ ప్లేట్లు పంచేస్తాడు. సెట్ నాకేం కాదు, అందుకే వీళ్ళిద్దరి కంటే స్ట్రాంగ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్, అందుకే నీ గురించి చెప్తున్నా. అటు ఇటు మొత్తం క్లీన్ చేస్తారు, మళ్ళీ చెత్త నీకు. అదే కదా, వాళ్ళు పాపం కష్టపడి క్లీన్ చేస్తారు, మన వాళ్ళు తెచ్చి పడేసుకుంటూ పోతారు. పెట్టిందే రాంగ్ రూట్ లో బండి, మళ్ళా మీ నుంచి నువ్వు ఈ రూట్ లో ఉండాలి, ఇటు వచ్చి పెట్టి కారు మళ్ళీ అంత సీరియస్ లుక్ ఇస్తున్నావు. ఒకసారి ఓపెన్ చేసి బైక్ ఎట్లా మౌంట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలాంటి బ్యాగ్స్ 2 వచ్చినాయి. కాఫీ చేస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నేను సండే రైడ్కి ముందు పోస్ట్ చేసిన వీడియోలో నాకు శాడిల్ బ్యాగ్స్ డెలివరీ అని చూపించిన కదా. సో ఈరోజు ఆ శాడిల్ బ్యాగ్స్ని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. అంతేకాకుండా వాటిని ఎట్లా బైక్కి మౌంట్ చేయాలి అండ్ వాటి స్టోరేజ్ కెపాసిటీ ఎంత, ఇట్లాంటి మిగతా విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు మనం మన కాఫీ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ చేసుకోవడానికి జిమ్కి వెళ్ళిపోతాము. ట్యాంక్ బ్యాగ్ కూడా ఆర్డర్ చేసిన నేను. సో మోస్ట్లీ అది వితిన్ 7 days డెలివరీ అన్నారు. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేసి అరౌండ్ 1 to 2 days అవుతుంది. ఒకసారి అది వచ్చినాక మీకు చూపిస్తా. బాగుంది, అంటే ఆ బడ్జెట్లో నేను తీసుకున్న బడ్జెట్లో బెస్ట్ అని చెప్పాలి, ది బెస్ట్ అని చెప్పాలంటే బాగా సర్చ్ చేసి దొరికింది అది. ఒకసారి అది నాకు డెలివరీ అయినాక చూపిస్తాను మీకు. వీడు వచ్చిండా రాలేడా, ఇంకా ఇన్ని బయలుదేరమని అయితే చెప్పినా, ఇంకా బయలుదేరలేడు వీడు. ఎక్కడ్రా? హలో, ఏడును? వీడు మంచిగా పురుసత్గా వస్తున్నాడు, వీడి వల్ల నాకు లేట్ అయిపోతుంది. ప్రేమ భాస్కర్ ఆల్రెడీ కాల్ చేసిర్రు, వాళ్ళ వార్మప్ కూడా అయిపోయిందంట, వర్కౌట్ కూడా స్టార్ట్ చేసినా అని చెప్పారు. మనోడేమో ఇంకా వస్తలేడు, ఇప్పుడు వస్తున్నాడు వీడు. అమ్మమ్మమ్మమ్మ, కొట్టరా టిప్పర్ కొట్టు. గేషాలకే ఉన్నాడు వీడు. అగో ఏమైందిరా ఇంతసేపు చేసినావు ఫోన్ చేసినాక కూడా? ఇంతసేపు చేసినావు ఫోన్ చేసినాక? అవును, దిగి రావచ్చు కదరా. అమ్మా ఏం చెప్తావురా నువ్వు? నిజంగా మీ దాంట్లో జనరేటర్ ఉంటుంది కదరా? అరే నిజంగా చెప్పాలంటే కరెంట్ బాగా తీస్తుర్రా ఈ మధ్య. తీస్తుర్రు వేస్తుర్రు. హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ప్యాక్ ఉన్నారు పిల్లలు చలికి, అందరు స్వెటర్లు వేసుకురు. సాన్కి కూడా ఈరోజు ఏదో యాక్టివిటీ సెలబ్రేషన్ ఏదో ఉందంట, వింటర్ సెలబ్రేషన్. మొత్తం వాడు కూడా స్వెటర్, మంకీ క్యాప్ అవన్నీ పెట్టుకొని పోయిండు స్కూల్కి. ఈరోజు 8 o'clockకి కూడా చలి గజగజలు ఆడిస్తుంది. 7:58 అవుతుంది, అయినా కానీ చలి వస్తుంది. మొత్తం సైడ్స్ అంతా క్లీన్ చేస్తారు వీళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు. అందరు వెళ్ళిపోతున్నారు, మనం ఇప్పుడు వస్తున్నాం రా. ఓరే రబ్బర్ తీసేసిర్రా మరి ఎగిరిపోయిందో తెలియదు. ఇది ఇప్పుడు ఏడ దొరుకుతుందో చూడాలి. ఇది లేకపోతే టాప్ బాక్స్ పెడితే సౌండ్ వస్తుంది. గుడ్ మార్నింగ్. స్నానం చేసినావా? చెమటలా స్నానం చేసినావా అంటున్నా. సుబా గరం చాయ్ పీరో. వచ్చిందే లేటు, ఇంకా మళ్ళీ ముసలోన్ లెక్క వస్తాయేం రా, నడు తొందరగా. गुड मॉर्निंग सबको, गुड मॉर्निंग। राइड किया मैं, कल राइड पे गया कमल पे के सब। మా శామ్ మా ట్రైనర్ మా స్మార్ట్ ఉంటాడుగా, ఆ మీసాలు కూడా మంచిగా గొరిగించుకుండు స్టైల్గా. నిజంగా నిజంగా. ఏ బాబు
ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాడు టైమింగ్ ఏంటి? నీకు ఏం చెప్పినా నేను మావాడు స్కూల్కి పోయే టైంకి నాకు ఫోన్ చేస్తే లేట్ అవుతుందని చెప్పిన. ఆయన్ని రెడీ చేయాలి, ఆయనకి షూస్ వేయాలి, సాక్స్ వేయాలి, డ్రెస్ వేయాలి. ఏమనుకుంటున్నావు? ఆడు పొద్దున్న లేస్తే పిల్లలు ఎంత మబ్బులు ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఈ వెదర్ ఎట్లుంది, ఈ మబ్బు వెదర్లో వాడిని రెడీ చేయాలంటే లేపి. నిన్న పోయినా సండే రైడ్ కమల్ బైతో. ఏం బండ్లవి అన్ని లక్షల బండ్లవి. అసలు నిగలు ఆడుతుంది. దాన్ని ఏమన్నా మెయింటైన్ చేస్తుండా? 20 లక్షలు 25 లక్షల బండి, ఒకటి 12 లక్షల బండికి. ఇప్పుడు మేము నిన్న ఏదైతే ఈ కరీంనగర్ హైవే పోయినామో కమల్ బైకి ఈ రూటే ఇష్టం అంట ఎక్కువ. ఆ మిగతా రూట్లన్నీ కొంచెం రోడ్లు సరిగ్గా లేవని అటు పోతలేడంట. ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఆయననే ఇనిషియేట్ తీసుకొని ఇటు మమ్మల్ని తీసుకుపోయింది. 5 పోయినాం. ఈరోజు చెస్ట్ వర్కౌట్. ఫస్ట్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాము. ఫస్ట్ ప్రేమ్ని కొట్టనిచ్చేస్తా, మధ్యలో నేను కొట్టేస్తా, లాస్ట్కి భాస్కర్ని కొట్టనిస్తా. ఎందుకంటే ప్లేట్లు ప్రేమ్ వేస్తాడు, మధ్యలో నేను కొట్టేస్తే లాస్ట్కి భాస్కర్ ప్లేట్లు మార్చేస్తాడు. సెట్. నెక్స్ట్ నేను కొడతా, లాస్ట్కి కొట్టు. ఏది చూసినప్పుడు నెక్స్ట్ నేను మా స్మార్ట్ ఉంటాడు కదా మా భాస్కర్. భాస్కర్ ఎంత స్మార్ట్ ఉండో కింద కామెంట్ చేసి చెప్పు. నాకు ఏ కామెంట్స్ ఇస్తలేరు ఎవరు, వీళ్ళే చేస్తలేరు కామెంట్. ఇక మీరేం చేస్తారు? రోజు వీడియో చూస్తారంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటైతే చూస్తారు, చూసి కూడా చేయరు కామెంట్. వచ్చిన లిఫ్ట్ ఆడ నింపుకొని ఇంకా ఆడ ఆటలు ఆడుతుంది. వర్కౌట్ అయిపోయింది. చెస్ట్ వర్కౌట్ చేసినాము. మేము వర్కౌట్ చేసినప్పుడు అంటే ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువ వెయిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయము. మాతో ఎంత అవుతుందో అంతవరకు ఎత్తుతాము. వాళ్ళు ఇవ్వకున్నా సరే ఎత్తుదామని 30-40 కిలోలు చేయము. ఎందుకంటే చేసేటోళ్ళు ఉన్నారు అట్లా కూడా. భాస్కర్ నీ అసంటోళ్ళు నాకేం కాదు, అందుకే వీళ్ళిద్దరి కంటే స్ట్రాంగ్ ఉంటుంది. నువ్వు చాలా స్ట్రాంగ్, అందుకే నీ గురించి చెప్తున్నా. ఎక్కువ వెయిట్ చేయము, తక్కువ వెయిట్ చేసినా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి పొజిషనింగ్ కరెక్ట్ వస్తుందా, ప్రాపర్ గా చేస్తున్నావా లేదా అన్నది చూసుకుంటాం. అయితే మినర్ వల్ల బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంది. 341 రూపీస్ ప్లేట్ అంట, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. ఏదైనా ఓ రోజు పోదాం అనుకుంటున్నాము, దగ్గరనే పక్కనే. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా టైం లేదంట, రేపన్నా ఎల్లుండన్నా ప్లాన్ చేసి పోదాం. వాళ్ళని చూసి మనం పోవాలి, మనం చూడరన్న. జై శ్రీరామ్. అరే ఒకసారి షోరూమ్కి పోదాం. అరే కేటీఎం షోరూమ్కి ఓపెనే ఉంది. ఇది గేర్ యాక్చువల్గా అడ్జస్ట్ చేసుకో. సరేలే వెళ్ళిపోదాం. అయితే గేర్ లివర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటారా ఎక్కువ తక్కువ? నాకు తెలియదు అది. అప్పుడు మనకి లాస్ట్ టైం రైడ్ పోయినప్పుడు నార్మల్గా మనం ఫుట్ పెక్ ఉంటుంది కదా, ఆ ఫుట్ పెక్ లెవెల్ ఉండాలంట గేర్ లివర్. కొంచెం పైకే ఉండాలంట, కిందికి ఉండొద్దంట. నాది కిందికి ఉంది. అట్లా ఉండడం వల్ల గేర్ వేయడం నాకు ఇబ్బంది అవుతుంది కొంచెం. మొత్తం క్లీన్ చేస్తారు, అటు ఇటు మొత్తం క్లీన్ చేస్తారు. మళ్ళీ చెత్త వేయనీకి. అదే కదా, వాళ్ళు పాపం కష్టపడి క్లీన్ చేస్తారు, మన వాళ్ళు తెచ్చి పడేసుకుంటూ పోతారు. చూడు ఎంతెంత చెత్త క్లీన్ చేసి చూడు. ఆగో ఇప్పుడు బట్టలకు అంతా పట్టేస్తుంది వాసన గబ్బుగా. నిన్ననే ఉతికింది మమ్మీ నా స్వెటర్. ఇప్పుడు ఆ పొగ స్మెల్ అంతా నా స్వెటర్కి పట్టేస్తుంది. కొంచెం ముందరికంటే తీసుకెళ్ళిపోతాం కదా, కొంచెం ముందర తీసుకుంటే వెళ్ళిపోతాం అంటుంది. పెట్టిందే రాంగ్ రూట్లో బండి, మళ్ళా మీద నుంచి నువ్వు ఈ రూట్లో ఉండాలి, ఇటు వచ్చి పెట్టి కారు మళ్ళా అంత సీరియస్ లుక్ ఇస్తున్నావు. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. ఇక ఏమన్నా అంటే లొల్లి. బ్యాక్ టు హోమ్. నేను వయటైరా నుంచి ఆర్డర్ చేసిన సాడిల్ బ్యాగ్స్ 2 కూడా వచ్చేసినాయి. ఇవి ఒకసారి ఓపెన్ చేసి బైక్ ఎట్లా మౌంట్ చేయాలో మీకు చూపిస్తాను. చెప్తాను. నా దగ్గర ఆల్రెడీ వయటైరావి సాడిల్ స్టేస్ ఉన్నాయి. సో ఆ సాడిల్ స్టేస్కి ఇవి చాలా ఈజీగా మౌంట్ అయిపోతాయి.
అందుకే నేను ఇవే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ స్టోరేజ్ ఉన్న శాడిల్ బ్యాగ్స్ అవసరం లేదు, నాకు ఈజీగా క్విక్ గా మౌంట్ అయ్యేవి కావాలి. అందుకే నేను ఇవే ప్రిఫర్ చేసి ఇవి తీసుకున్నాను. ఇలాంటి బ్యాగ్స్ 2 వచ్చినాయి. ఇవి మనం కావాలంటే ల్యాప్టాప్ బ్యాగ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న పర్పస్ అయితే ట్రావెలింగ్ పర్పస్కే, ల్యాప్టాప్ పర్పస్కి కాదు. ఇది ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 15 లీటర్స్ కెపాసిటీ. సో 2 బ్యాగ్స్ కలిపి అరౌండ్ మనకి 30 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. నాకైతే సరిపోతుంది. ఇందులో ఒక 2 to 3 pairs ఆఫ్ డ్రెస్సెస్ అండ్ మనకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని పెట్టుకోవచ్చు. ఒక 1 week to 10 days ట్రిప్కి మోర్ దెన్ ఇనఫ్ నన్ను అడిగితే. బ్యాగ్తో పాటు మనకి రెయిన్ కవర్ కూడా వస్తుంది. సో ఇది వాటర్ ప్రూఫ్ కాదు, ఈ రెయిన్ కవర్ వేసుకోవడం వల్ల బ్యాగ్ అనేది వాటర్ ప్రూఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. రెయిన్ కవర్. నా దగ్గర ఉన్న వయాటెరా శాడిల్ స్టేస్ ఇవే. వీటి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అందుకే నేను ఈ బైక్ తీసుకున్న కొన్ని రోజులకే ఈ శాడిల్ స్టేస్ అయితే తీసుకున్నా. కానీ ప్రీవియస్ గా నేను గార్డియన్ గేర్ శాడిల్ బ్యాగ్స్ వాడుతుండే. అవి ప్రాపర్ గా వీటి కోసం తయారైన, ఈ శాడిల్ స్టేస్ కోసం తయారైన బ్యాగ్స్ కావు. దానివల్ల ఏంటంటే మనం లగేజ్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు బ్యాగ్స్ కొంచెం బెండ్ అయిపోతుండే. సో ఇప్పుడు ఈ శాడిల్ స్టేకి ఈ శాడిల్ బ్యాగ్ ని ఎట్లా మౌంట్ చేయాలో మీకు చూపిస్తాను. సింపుల్, చాలా సింపుల్. ఈ బ్యాక్ సైడ్ ఒక క్లిప్ ఉంది. ఆ క్లిప్ ని ఓపెన్ చేసేసి ఇక్కడ వెనకాల ఒక వెల్క్రో ఉంటుంది. ఆ వెల్క్రోని తీయాలి. బండి వాష్ చేయక చాలా రోజులు అయింది. కొంచెం ఈ శాడిల్ ర్యాక్స్ అంతా బురద ఉంది. ఫస్ట్ అయితే ఆ బురదని క్లీన్ చేసిన తర్వాత బ్యాగ్ ని మౌంట్ చేద్దాం. వెనకాల ఒక క్లిప్ వస్తుంది. క్లిప్ ఓపెన్ చేసి ఈ వెల్క్రోని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక దీనికి ఆల్రెడీ ఈ స్టే కోసము ఇట్లా ఒక ప్యాచ్ ఇచ్చారు. ఈ ప్యాచ్ లోపలికి ఆ స్టే అనేది వెళ్ళిపోతుంది. ఇంతే. ఇంత సింపుల్ గా మన శాడిల్ బ్యాగ్ అయితే వయాటెరా శాడిల్ స్టేస్ కి ఇన్స్టాల్ అయిపోతుంది. చాలా సింపుల్. ఇంత క్విక్ గా నేను ఇప్పటివరకు ఏ శాడిల్ బ్యాగ్ కూడా ఇన్స్టాల్ చేయలేదు నా బైక్ కి. ఇంతకుముందు వాడింది అయితే పెద్ద హెడేక్. ఇంతకుముందు ఉన్న శాడిల్ బ్యాగ్స్ కి ఏంటంటే రోప్స్ వచ్చేటివి. ఆ రోప్స్ అన్ని ఇక్కడ సైడ్ నుంచి అక్కడ సైడ్ నుంచి 10 జాగాలలో టై చేస్తే అప్పుడు మన శాడిల్ బ్యాగ్స్ అనేవి మౌంట్ అవుతుండే. ఇప్పుడు ఇవైతే చాలా సింపుల్ గా మౌంట్ అయిపోయినాయి. అంతే, ఒకసారి ఇట్లా మౌంట్ చేసామంటే ఇంక ఇది ఎటు జరగదు, ప్రాపర్గా ఉండిపోతుంది. దీనిపైన ఒకసారి రెయిన్ కవర్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. నేను మీకు ఎట్లా మౌంట్ చేయాలని చూపించిన కదా. ఇప్పుడు ఎంత ఈజీగా మన శాడిల్ ర్యాక్ నుంచి శాడిల్ బ్యాగ్ ని రిమూవ్ చేయొచ్చో కూడా చూపిస్తాను. రెయిన్ కవర్ ఒకసారి తీసేసేసి మీకు ఇక్కడ ఈ క్లిప్ కనిపిస్తుంది కదా, ఈ క్లిప్ని ఇట్లా పుల్ చేసేసి ఇక్కడ ఉన్న వెల్క్రోని ఓపెన్ చేసినామంటే బ్యాగ్ని ఇట్లా పుల్ చేసినామంటే ఇంత ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఒక 10 to 15 seconds లో మనం శాడిల్ బ్యాగ్ అనేది శాడిల్ స్టే నుంచి తీసేయచ్చు అండ్ పెట్టుకోవచ్చు. నార్మల్గా మార్కెట్లో ఉన్న వేరే శాడిల్ బ్యాగ్స్ అయితే మినిమం 15 to 20 minutes పడుతుంది మనం బ్యాగ్కి మౌంట్ చేయాలన్నా తీయాలన్నా. అంత టైం మనం స్పెండ్ చేసి దాన్ని ప్రాపర్గా మౌంట్ చేసి అన్ని ప్రాపర్గా టై చేసినా కానీ కొన్నిసార్లు బ్యాగ్స్ అనేవి శాడిల్ బ్యాగ్స్ అనేవి జరిగిపోతుంటాయి. ఐదర్ లెఫ్ట్ అయిపోతుంది, లేకపోతే ఐదర్ రైట్ అయిపోతుంటాయి. మనం స్పీడ్ బ్రేకర్స్ ఇట్లా ఏమైనా గుంతలలో పడ్డప్పుడు. ఇదైతే అట్లా కాదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా ర్యాక్ కేసి ఫిట్ అయిపోతుంది. నార్మల్ గా మార్కెట్ లో దొరికే అన్ని శాడిల్ బ్యాగ్స్ కూడా మీకు ఏంటంటే మధ్యలో ఒక వెల్క్రో వస్తుంది, ప్లస్ రోప్స్ వస్తాయి టై చేసుకోవడానికి మల్టిపుల్ ప్లేసెస్ లో. దీనికి ఎట్లాంటి రోప్స్ ఉండవు అండ్ ఎక్కడ టై చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా ర్యాక్ కి ఫిట్ అయిపోతుంది కాబట్టి మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ బ్యాగ్స్ ఒకసారి ప్రాపర్ గా మనం ర్యాక్ కి ఫిట్ చేసినాక ప్రాపర్ గా దానికే ఉంటుంది. మళ్ళీ మనం క్లిప్ వెల్క్రో తీయకపోతే అసలు అక్కడ నుంచి జరిగే ప్రసక్తే లేదు. 2 సైడ్ శాడిల్ బ్యాగ్స్ మౌంట్ చేసి ఆ శాడిల్ బ్యాగ్స్ పైన రెయిన్ కవర్ కూడా పెట్టేసిన. సో లుక్ అయితే ఇట్లుంది. వయాటెరా శాడిల్ బ్యాగ్స్ అన్బాక్సింగ్ అండ్ వాటి బైక్ ఎట్లా మౌంట్ చేయాలో చూపించిన కదా. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ప్రోడక్ట్ కనుక మీకు నచ్చితే ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా. మీరు బడ్జెట్ లో మంచి క్వాలిటీ శాడిల్ బ్యాగ్స్ వెతుకుతే కనుక ఇది బెస్ట్ ఆప్షన్. అంటే ఈజీగా బైక్ కి మౌంట్ చేసుకోవచ్చు, అట్లనే ఈజీగా తీసుకోవచ్చు. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది కలగదు ఈ శాడిల్ బ్యాగ్స్ క్యారీ చేయడం వల్ల. సో 2024 లో నేను పోస్ట్ చేసే లాస్ట్ వీడియో ఇది. 2024 లో నన్ను బాగా ఆదరించారు. 2025 లో ఇంకా బాగా ఆదరించి నన్ను నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2025 లో ఇంకా మంచి ట్రిప్స్ తో మంచి రైడ్స్ తో మేము ముందుకు వస్తా. వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.